అధికారులు చట్టాన్ని అతిక్రమించి ఇబ్బందులు తెచ్చుకోవద్దు అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తే ఎలాంటి శిక్షలుంటాయో మెడ్రాస్ హైకోర్టు తీర్పు మరోసారి స్పష్టం చేసిందన్నారు. కోవిడ్-19 టైంలో ఒక తండ్రిని ఒక కొడుకును షాపు బంద్ చేయనందుకు, మొబైల్ షాప్ బంద్ చేయనందుకు వాళ్ళిద్దరిని తీసుకుపోయి లాకప్లో టార్చర్ చేస్తే 9 మందికి మరణశిక్ష వేసింది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికి ఉంది కాబట్టే ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. రేపు మీరు కూడా దోషులుగా బోనులో నిలబడతారు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఆర్డీఓ, కలెక్టర్ రంగారెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ప్లీజ్ గో బ్యాక్ టు ద రూల్స్, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్లీజ్ గో బ్యాక్ టు ద హైకోర్టు జడ్జిమెంట్, ప్లీజ్ గో బ్యాక్ టు ద law of the land, the most sacred law which withstood the test of constitution, which withstood the test of time. వీటిని మళ్ళొకసారి చూడండి. ఈ చట్టాన్ని పేద ప్రజలకు అనుకూలంగా ఇంటర్ప్రెట్ చేయండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా కాదు.